టమాటాలు ఉంటాయి కదండి, మనం కొన్నిసార్లు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ పండిపోతూ ఉంటాయి కదా, ఒక 1 వీక్ ఉండాలి అనుకోండి, ఇంకా ఎక్కువ పండిపోతూ ఉంటాయి కదా, అలా ఎక్కువ పండిపోకుండా ఉండాలి, అలానే త్వరగా పాడవకుండా ఉండాలి అనండి ఈ సింపుల్ చిట్కానైతే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా 1 వీక్ వరకు అయితే పాడవండి. టమాటాలు తీసుకొని ప్లాస్టర్ ఉంటుంది కదండి, ప్లాస్టర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి టమాటాకు మధ్యలో ఉంటుంది కదా, ఆ బ్లాక్గా ఉన్న దగ్గర కనుక ఈ ప్లాస్టర్ వేసేసారే అనుకోండి, మీరు 1 వీక్ వరకు అయితే మీకు టమాటాలు త్వరగా అయితే పండవండి, అలానే త్వరగా కూడా పాడవనైతే అవ్వు. అండ్ అలానే మీరు వాష్ చేసుకోండి కంపల్సరీ. మనం వండేసుకునేటప్పుడు వాష్ చేసుకుంటాం కదా, ఈ ప్లాస్టర్ తీసేసి కొంచెం గమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్లాస్టర్ తీసేసేసి ఆ తర్వాత కనుక మీరు కూరలు అయితే వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దామండి. ఈ టీ కప్ ఉంటుంది, ఇలా టీ కప్ ఒకసారి హ్యాండిల్ పగిలిపోయింది అనుకోండి, దీన్ని దేనికి ఉపయోగిస్తాం, అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, అయితే దీన్ని ఈ రోజు దేనికి రీయూజ్గా ఉపయోగిస్తాం చూద్దామండి. కొన్నిసార్లు దారపు ఉండలు ఉంటాయి కదండి, ఎక్స్ట్రా ఆ బాక్స్లో పట్టగా మిగిలిపోయిన అలా పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా పగిలిపోయిన హ్యాండిల్ మనకి యూజ్ లేదని పక్కన పడేసి ఈ కప్లో టీ కప్లో పెట్టేసుకున్నామే అనుకోండి, ఈజీగా అయితే దాంట్లో ఉండిపోతాయండి. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. లేదు అంటారా సేమ్ కలర్స్ అవి కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోవచ్చు, ఒకే కలర్ ఒక దానిలో ఉన్నట్లు కూడా ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చితే కనుక